మొదటిది సమాధానం పోయినప్పుడు శత్రువు మన మీద అటాక్ చేసే అవకాశం ఉంటుంది. రెండవది దోషము వలన దాని ఫలము మనం అనుభవించాల్సి ఉంటుంది. మూడవది మన ప్రార్థన అంగీకరింపబడదు, పరమునకు చేరదు. చూడు, చదువు, ఆ వచనం చదువు. రక్షింపనేరకయునున్నట్లు యెహోవా హస్తము కృచ కాలేదు, విననేరకయునున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపకున్నాడు. అది ఆలకించడు అని చెప్పేశాడండి. మీ దోషములు, అక్కడ చూడు ఏం ప్రస్తావన తెచ్చాడు చూడండి. మీ దోషములు, అక్కడ ఏం క్షమించాడు అన్నాడు? నీ దోషములను క్షమించాడు. లేకపోతే ఈ దోషాలు ఆయనకి మనకు అడ్డం వస్తాయంట. అడ్డం వచ్చినప్పుడు రెండు జరుగుతాయి. ఒకటి, ఆయన ముఖము మనకు మరుగైపోయింది. ఆయన ముఖం, ఆయన ప్రత్యక్షత మనకు మరుగైపోయింది. రెండవది, మన మొర్ర అక్కడ వినబడదు. ప్రభు మొర్ర వినవా అనే పాటలో ఈ రెండు ఉన్నాయి. నాదు ప్రాణము తల్లడిల్లగా ఓదిగంతముల నుండియేగా, నాదు ప్రాణము తల్లడిల్లగా గంతముల నుండియేగా, మొర్ర పెట్టుచున్నానికేగా, మొర్ర పెట్టుచున్నానికేగా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకేనే వెదకేను దేవా. ఇక్కడ ఏం చెప్పాడు? మొర్ర పెట్టుచున్నా నీకేగా. ఏం చేద్దాం? నువ్వు దోషభూయిష్టంగా ఉంటే ఆ మొర్ర అక్కడికి చేరదంట. నువ్వు గావు కేకలేసినా, అయ్యా ప్రభా దేవాని కొండ కేకలేసి వినపడదా? వినపడదు సోదరా. ఒకవేళ నీకు దేవునికి మధ్య దోషం అడ్డుగా లేదు, నువ్వు పరిహరించబడ్డావు, క్షమాపణ పొందుకున్నావు అనుకో, నువ్వు గావు కేకాలు వేయాల్సిన అవసరంలా. హిజ్కియాలాగా గోడ తట్టు ముఖం తిప్పుకుని, దేవా నీ నీతి నీ న్యాయమును సత్యమును అనుసరించి నేను ఎలాగూ నడుచుకుంటున్నో నీకు తెలియదా? అసలు హిజ్కియా అయితే ఈ రోగం తగ్గించు, నాకు ఇంకా ఆయుష్ ఇవ్వు, బతకాలను ఉంది అనే మనవులు చెయ్యలేదండి. వింత. మీ బైబిల్లో ఉంటే చూపించండి నాకు. నా బైబిల్లో అయితే లేదు. హిజ్కియా ఏమన్నాడంటే, ఇప్పుడు ఆయనకి క్యాన్సర్ వచ్చిందండి. హిజ్కియాకి అనుకుందాం, క్యాన్సర్ పుండు వచ్చిందండి ఆయన బాడీ మీద. ఏంది తగ్గట్లేదు, పెరిగిపోతుంది రోజు రోజుకి అని చెప్పి దిగులు పడ్డాడు. దేవుడిని అడిగాడు, ఏందే నేను ఉంటానా పోతానా, ఏంది ఏం తగ్గట్లేదు ఏందని అడిగాడు. అప్పుడు దేవుడు ప్రవక్త అయిన యెషయాను పంపించాడు. నా దాసుడు అడుగుతున్నాడు, పోయి చెప్పవా, అది ఇక టైం అయిపోయింది, తీసుకుంటానని చెప్పు, చావుకే వచ్చిందని చెప్పు, ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పు, క్లైమాక్స్ అని చెప్పని పంపించాడు. యెషయా వచ్చాడు. వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో, ఇది చివరి ఘట్టం నీకన్నాడు అని వెళ్ళాడు. ఇంకేనేం ఆయనతో మాట్లాడాల, ఆర్గ్యూ చేయలే, ఏం లేదు. ఆయన పూర్తిగా భవంతి దాటక మునిపే చెప్పాడు. ఆయన వెంటనే గోడ తట్టు ముఖం తిప్పుకొని ఏమన్నాడు ఒకసారి చదవండి, చదువుతాడు, వినండి. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిన నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. మళ్ళీ ఒక్కసారి చదువునానా, మనోళ్ళు బాగా చూస్తారు.
అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఓకేనా? సేమ్ మ్యాటరు యెషయా గ్రంథం 38లో కూడా ఉంది, చూడండి. మొదటి వచనం నుంచి చూడు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని. చూడండి, ఆయన ఎక్కడన్నా కానీ నాకు బతకాలని ఉందని కానీ, నాకు ఇన్నేళ్ళు ఆయుష్ ఇవ్వమని కానీ, నాకు దీని నుంచి స్వస్థత ఇవ్వమని కానీ అడిగినట్టు ఈ 2 చోట్ల ఉందా? చదువున్నాను తర్వాత కూడా. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. ఓకేనా? అంతేగాని నాకు ఈ తగ్గించండి, ఈ క్యాన్సర్ పుండు తీసేయండి, నాకు స్వస్థత ఇవ్వండి, ఏమయ్యా నాకు ఇంకా బతకాలని ఉందండి, నాకు ఆయుష్ కాలం పెంచండి, నన్ను బాగు చేయండి, నాకు అట్ట చేయండి, ఏం లేదు. అసలు నేను నీ ముందు ఎలా నడుచుకున్నానో నీకే తెలుసయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, కృపతో జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, అక్కడ ఆయుష్ అడిగాడా? స్వస్థత అడిగాడా? లేదు. ఏం అడగల? అంటే హృదయములో నేను దేవుని ముందు ఒప్పుకుందాము అనుకుంటే క్షమించేశాను అన్నాడు. ఇక్కడ హృదయంలో ఏం ఆశించి ఈ మాటలు అడుగుతున్నాడో ఆ ఆశ గుర్తుపట్టాడు ఆయన. ఏం హిజ్కియా, ఏంది ఏడుస్తున్నాయింది? అయిపోయింది టైం అంటే ఏడుస్తున్నాయింది? బతకాలం ఉందా? అందుకే నీ ఏడుపు. ఓకే పో, స్వస్థపరుస్తున్నా లేపో, ఇంకా 15 ఏళ్ళు నువ్వు బతుకుతావు పోమన్నాడు. 2, 3, 4, 5 కాదు, 15 ఏళ్ళ ఆయుష్యము నీకు ఇస్తాను. ఆ తర్వాత ఎలా చేయాలంటే అంజూరపు అడలు తీసుకొచ్చి ఆ గాయానికి కట్టండి, తగ్గిపోద్ది అన్నాడు. అంజూరపు అడలు తీసుకొచ్చి దాన్ని కట్టు కట్టేస్తే తగ్గిపోయింది. తర్వాత 15 ఏళ్ళు బతికాడు. అంటే ఇక్కడ దోషభూయిష్టమైన బతుకుతున్న వాడు గావు కేకలేసినా వినపడవు. ఎందుకు? అదే యెషయాలో చెప్పాడు, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తం కురుచగాల, విననేరకయుండునట్టు ఆయన చెవులు మందముగాల. ఆయన ఏం చెవిటోడు కాదు, ఆయనకేం చేతులు చిన్నగా లేవు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దానిలో నుంచి నిన్ను బయటికి తీసుకుని రాగల హస్తం ఆయనకుంది, బాహు ఆయనకుంది. ఆయన బాహువు కొరచైనది కాదు, అది విశాలమైనది. ఎలాంటి పరిస్థితుల్లోంచి అయినా నిన్ను బయటికి తేగలిగిద్ది ఆ బాహు. నువ్వు మొత్తుకుంటే విననేరకపోవడానికి ఆయన చెవిటోడు కాదు, ఆయన చెవులకి మందం లేదు. రక్షిస్తాడు, వింటాడు, రక్షిస్తాడు. కానీ ఇవన్నీ జరగాలంటే ముందు అసలు నీకు దేవునికి అడ్డుగా వచ్చింది ఏంటంటే దోషం అన్నాడు. ఆయనకి చెవులు మందం లేవు, కానీ నువ్వు చేసావు చూడు దరిద్ర పనులు. అబ్బాయ్ అమ్మా, మనం చేసాం చూడు దరిద్ర పనులు. ఈ దరిద్ర పనులు తాలూకు ఈ దోషాలన్నీ ఒక పెద్ద స్లాబ్ లాగా అడ్డుపడ్డాయి. అవతల ఆయన ఉన్నాడు, యువతల మనం ఉన్నాం. ఇక ఎంత మొత్తుకున్నా స్లాబ్ తగిలి కిందికి రావటం కానీ పైకి పోవట్లా. అంత దళసరిగా అయిపోయింది మన దోషం. మరి ఇప్పుడు ఈ మొర్ర అక్కడికి పోవాలన్నా, ఆయన ముఖ దర్శనం మనకు గలగాలన్నా ఏం చేయాలా? క్షమాపణ కావాలి మనకి. ఆ దోషములు పరిహరించబడాలి. లేకపోతే మన ప్రార్థన అక్కడ వినబడేది లేదు, ఆయన ముఖ దర్శనం మనకు కలిగేది లేదు. చాలామందికి ఆశ, పాటలు కూడా పడతారు, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ అని. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదరని యేసయ్య చెప్పాడు. కనీసం రియల్గా ముఖాముఖి కనపడకపోయినా దర్శనాల్లోనన్నా కనపడతాడు. ముందు అసలు ఆ దోషాలు అడిగేసుకోవాలి కదా. ఏమయ్యా, ఎప్పటికప్పుడు శుద్ధీకరణ పొంది నువ్వు ఆశపడు, దేవా నిన్ను చూడాలని ఆశగా ఉందని నిజంగా నువ్వు ఆశించి అడుగు.
ఖచ్చితంగా నీకు కనపడతాడు. అసలు నువ్వు అడక్కముందే చాలాసార్లు కనపడ్డాడు, అయితే వేరే రూపంలో, నువ్వు గౌరవించే దైవజనుడి రూపంలో నీకు కనపడతాడు. షాలేమన్నా నువ్వు గౌరవించావు అనుకో, షాలేమన్నా అంటే నీ హృదయంలో మంచి సదభిప్రాయం ఉంది, అందరికంటే ఎక్కువగా నువ్వు షాలేమన్నాను అభిమానిస్తావు అనుకో, ఆయన మాటను నువ్వు గౌరవించి తీసుకుంటావు అనుకో, ఆ రూపంలోనే నీకు కనపడతాడు. అర్థమైందా? కొన్నిసార్లు ఆయన ఉన్నదన్నట్టు కనిపించిన అనుభవాలు కూడా భక్తులకు ఉన్నాయి. ప్రకటనలో యోహాను చూశాడు, యెషయా చూశాడు, మోషే చూశాడు, యెహోషువ చూశాడు, యెహెజ్కేలు చూశాడు. నరస్వరూపం కనబడతాడు, దర్శనమిచ్చి మాట్లాడతాడు. కానీ గుండెల్లో ఆశ ఉండాలే, దేవునితో సమాధానం ఉండాలి, దోషాలు గడిగేసుకోవాలి. దోషాలు కడుక్కోకపోతే, దేవుని క్షమాపణ పొందుకొనకపోతే రెండు జరగవు. మన ప్రార్థన అక్కడ వినబడదు, ఆయన ముఖ దర్శనం మనకు కలగదు. ఇది కూడా ఆ పాటలో మెన్షన్ చేశాడు. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడ, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. దేవునికి మహిమ. ఎంతమందికి ఆశ ఉందండి యేసయ్య ముఖం చూడాలని? నిజంగా ఉందా? ఎప్పుడన్నా అడిగావా, ఒక్కసారి చూడాలనుంది యేసయ్య? మరి కనిపించాడా? కనీసం దర్శనంలోనన్నా ఎంతమంది కనపడ్డాడు? చేతులు ఎత్తండి. నిజంగా ఆశ ఉంటే అసలు కోరుకోదగ్గ ఆశ, కోరుకోదగ్గ కోరిక అదే కదా. అది నిజంగా కోరితే అంతకు మించి ఆయనకు సంతోషమే ఉందండి. కానీ బాధాకరమైన విషయం ఏం తెలుసా? మన ముఖాలు అద్దంలో చూసుకుంటే మనకే చిరాకు. ఆయన దర్శనాన్ని మనం ఆశించట్లేదు, కానీ మన దర్శనాన్ని రోజు ఆయన ఆశిస్తున్నాడు. ఆయన రోజు ఆశిస్తున్నాడండి. పౌరమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను రోజు చూడాలనుకుంటున్నాడు ఆయన. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజు గనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? అయ్యో పావురమా,
సంగీతం 2లో ఉంది కదా, పావురమా బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. ఎవరో తెలుసా? నువ్వే, నేనే. నేను చెప్పేది అబద్ధం కాదు, వాక్య సత్యం. సంఘము అంటే మనం అందరం సంఘంలో భాగం. ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా అలానే డీల్ చేస్తున్నాడు దేవుడు, అందరం అలానే చూస్తున్నాడు. నీ ముఖం నీకే నచ్చదు, నీ ముఖం నీకే నచ్చదు, కానీ మన ముఖాన్ని ఆయన మెచ్చుకుంటున్నాడు. నీ స్వరము మధురం అంటున్నాడు, నీ ముఖం మనోహరం అంటున్నాడు. స్వరం వినబడాలంట, ముఖం కనబడాలంట. అందుకే రమ్మని ఆకర్షిస్తున్నాడు. రోజు నా దగ్గర నేను నిన్ను చూడాలి అంటున్నాడు. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అది నిజం. వింత ఏంటంటే ఆయన ముఖం చూడాలని మనకు ఆశ ఉండాలి లెక్క, కానీ మన ముఖం కోసం ఆయన ఆశపడుతున్నాడు. ఒకవేళ నిజంగా మనం కూడా ఆయన స్వరాన్ని వినాలని, ఆయన ముఖాన్ని చూడాలని ఆశిస్తే ఆయన మాట్లాడతాడు, కనబడతాడు. ముంగమూరి దేవదాసు గారు ఆ దైవజనుడు ఇలా ప్రార్థించాడు, దేవా నాతో మాట్లాడుము, అందరితో మాట్లాడుము. దేవా నాకు కనబడుము, అందరికీ కనబడు. నాకు కనబడు, అందరికీ కనబడు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. వాళ్ళ హృదయాలు అట్లా దేవునితో పెనవేసుకున్నాయండి. వాళ్ళకి ఈ లోకం రమ్యమైంది కాదు. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయం క్షతమాయ స్వామి. ఇతరంబులను నేను పరికించు వేళ అంటే నిన్ను గాక వేరే వాటిని చూసిన ప్రతిసారి నా గుండె గాయమైపోయింది. నేను ఎంతగా ఇతరులకు వెళ్ళి చూశానో, వేరే వాటి వైపు చూశానో, వాటిని ఎంతగా ఆశ్రయించానో అంతగా గాయపడ్డాను. నన్ను గాయాలే ఎదురైనా. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయం క్షతమాయ స్వామి. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయం క్షతమాయ స్వామి. మదిలోని నయనాలు నీ వైపు చూడ, మదిలోని నయనాలు నీ వైపు చూడ, వ్యధలెల్ల త్రుటిలోన తొలగేను స్వామి. వ్యధలెల్ల త్రుటిలోన తొలగేను స్వామి. నిన్ను చూచిన కనులకు ఈ లోకమందు ఎవరినైనా కనలేను స్వామి. నిన్ను చూచుటే నా పరమార్థమనుచున కనుదోయి నీ మోగమూసేను స్వామి. నిన్ను చూచుటే నా పరమార్థమనుచున కనుదోయి నీ మోగమూసేను స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవరినైనా కనలేను స్వామి. దేవునికి మహిమ. భక్తుని గుండె, భక్తురాలి గుండె దేవునికై పరితపించింది. ఈరోజు మనల్ని దేవుని వైపు నుంచి మళ్ళించడానికి ఎన్ని వచ్చినాయో వేరే దర్శనాలు. ఇప్పుడు చాలామంది ఆ దర్శనాల్లో పడిపోయి దేవుని దర్శనం వదిలేశారు. ఎవరికి అంత ఇంట్రెస్ట్ లేదు. దేవుణ్ణి చూడాలి, ఆయన స్వరం వినాలి, ఆయన సన్నిధిలో కనిపెట్టుకోవాలి, ఆయన ముఖ దర్శనం చేయాలి, ఆయన దర్శనాలు చూడాలి, ఆయన ప్రత్యక్షతలు చూడాలి, ఆయన వాయిస్ వినాలి అనే ఆశలు ఎక్కువ మందికి లేవు. అదంతా ఓల్డ్ అయిపోయింది. ఇప్పుడంతా యూజ్ అండ్ త్రో. మనకేమైనా పనికొస్తాడా ప్రభు? ఏమైనా వాడదాం పనికొస్తే అని వాడటం, ఏదో మమ అంటాం, సర్దుకోవటం. కానీ ఆ భక్తులు అలా లేరు. ఆయన ముఖదర్శనం కోసం పరితపించారు, ఆయన స్వరం వినాలని అపేక్షించారు, కాచుకున్నారు. ఆయన పాదాల చెంత రోజులు కనిపెట్టారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఎన్నడొస్తుందో మళ్ళీ అలాంటి భక్తి, అలాంటి ఆత్మీయత భక్తుల్లోకి మనందరిలోకి దేవుడు దాన్ని రప్పించునుగాక. ఆమేన్. ఆనాడు ఆశ ఉండింది, ఇట్లా పాడారు, దేవుణ్ణి బతిమాలుకున్నారు. హద్దులే నాటి లోకాశల అవివేకినై కుడియాడితి, హద్దులే నాటి లోకాశల అవివేకినై కుడియాడితి, మొద్దులతో నింక కూటమి, మొద్దులతో నింక కూటమి, ఉదయ్యా ఉదయ్యా ఉదయ్య తండ్రి నన్ను గన్నయ్య రావేనా యేసు, నన్ను గన్నయ్య రావేనా ప్రభువా, నన్ను గన్నయ్య రావేనా యేసు, నన్ను గన్నయ్య రావేనా ప్రభువా. ఎన్ని పాటలున్నాయో ఈ పాటలన్నీ అయ్యే చెప్తాయి. భక్తుల హృదయాలు అవే వాంఛించాయి. ఆయన్ని చూడాలి, ఆయన స్వరం వినాలి, ఆయనతో గడపాలి, ఆయనతో నడవాలి. సరేలే, ఇంకా పాటలు పాడుకుంటే మనకి సాయంత్రం అయిన కూటం అవదలే. కానీ ఇంతకైనా ముఖాన్ని మనకు మరుగు చేసేది, మన స్వరం ఆయన దగ్గరికి చేరకుండా అడ్డగించేది దోషము. దోషము వలన మనకు కలిగే మూడవ నష్టము, మొదటి నష్టం సమాధానం కొరవటం, రెండవ నష్టం దాని ఫలం మనం అనుభవించటం, మూడవ నష్టం మన ప్రార్థన అంగీకరింపబడకపోవటం. యోహాను సువార్త 9 పోయి చూడండి, గుడ్డివాడు చెప్తాడు అక్కడ, గుడ్డివాడై ఉండి బాగుపడ్డవాడు, మనోనేత్రాలు వెలిగించబడ్డవాడు ఏమంటాడు తెలుసా? పాపుల మనవి ఆయన ఆలకింపడని ఎరుగుదుము. పాపుల మనవి దేవుడు వినడు. వినాలంటే పాపం తొలగిపోవాలి, తొలగిపోవాలంటే క్షమించబడాలి. అందుకే అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతి, ఎందుకంటే నీ దోషములను పరిహరిస్తున్నాడు, దోషాలను క్షమిస్తున్నాడు. క్షమించకపోతే ఇన్ని నష్టాలు ఉన్నాయి మనకి, క్షమించటం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. ఆ ఒక్క మాట మీద ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్నాం. దోషములను క్షమించకపోతే ఏం జరిగిద్ది, క్షమిస్తే ఏం జరిగిద్ది? క్షమిస్తే దేవునితో సమాధానం ఉంటుంది, క్షమిస్తే ఆ ఫలము మనం తప్పించుకుంటాం, క్షమిస్తే దేవుని ముఖం మనం చూడొచ్చు, మన స్వరము కూడా దేవునికి వినపడింది, మన ప్రార్థనలు వెళ్తాయి ఆయన దగ్గరికి. ఎక్కడ దోషాలు అక్కడ పెట్టుకొని ఒప్పుకోకుండా, మారు మనసు పొందకుండా, ఎక్కడ దరిద్రం ఆడే పెట్టుకొని, ఆడ చండాలం ఆడే పెట్టుకొని, ప్రభువా నేను మొర్ర పెట్టినా నువ్వేలా ఆలకించకున్నావు అంటే, ఏందిరా నీ గోల నాకు వినపట్టాలా అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. నీకు వినపడకపోవటం ఏంది? ఊరుకో ప్రభువా, నరులకు చెవులిచ్చిన వాడివి, నోరిచ్చిన వాడివి నువ్వు, నీకు వినపడకపోవటం ఏంటంటే, లేదురా నువ్వేదో మొత్తుకుంటున్నావు, నా దాకా రావట్లేదు. అది ఎందుకు రావట్లేదు ప్రభువా? నీ దోషములు నీకును నాకును మధ్య అడ్డుగా వచ్చేరా బాబు, అర్జెంటుగా అవి కడగబడాలి, అప్పుడే నీ స్వరం నా దాకా చేరితే. కాబట్టి మన మనవి దేవుని యొద్దకు చేరకుండా అడ్డగించేది దోషము. ఇప్పుడు అది కడగబడ్డప్పుడు ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు జవాబు వస్తుంది, అండ్ దేవుని ముఖ దర్శనం కూడా కలుగుతుంది. 4 విషయాలు ఉన్నాయి.